పునరుద్ధానుడును పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి నెలలో ఏజెన్సీ పరిచర్యలో భాగముగా జూలై నెల 1, 2, 3 తారీఖులలో సువార్తను ప్రకటించడానికి వెళ్తా ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, ఆ పరిచర్య కోసం మీరందరూ ప్రార్థన చేయండి. ఎటువంటి ఆటంకము లేకుండా అనేక ఆత్మల రక్షణార్థమై ఆ పరిచర్య జరుగులాగన ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయండి. అలాగే అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు సువార్తతో పాటు ఆహారం, వస్త్రాలు, చెప్పులు, దుప్పట్లు, చీరలు పంచిపెట్టడానికి వెళ్తా ఉన్నాం. మీ దగ్గర ఎవరి దగ్గరైనా పాత చీరలు, మంచి చీరలు ఏమైనా ఉంటే, బట్టలు ఏమైనా ఉంటే తెలియజేయండి. మేము మీ దగ్గరకు వచ్చి తీసుకుంటాం, వారికి అందజేస్తాం. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ స్క్రీన్పై యేసుక్రీస్తును పరిచయం చేయడానికి చాలామందికి అక్కడ ఉన్న వారికి చదువు రాదు. మనం బైబిల్ ఇచ్చిన చదవడానికి వారికి ఆ జ్ఞానం ఉండదు. కనుక వారికి స్క్రీన్పై యేసుక్రీస్తుని చూపించి, యేసుక్రీస్తు దేవుడు అంటే ఎలా ఉంటారు, ఆయనలాగా భూమి మీద మన పాపముల కొరకు వచ్చారనే విషయాన్ని క్లియర్గా చూపించడానికి ఒక స్క్రీన్ మీద తీసుకుని వెళ్తా ఉన్నాం. అలాగే 3 రోజుల పరిచర్య కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. ఎటువంటి ఆటంకం లేకుండా వాతావరణం ప్రతి విషయంలో దేవుడు మాకు సహాయంగా ఉండి తోడుగుండి నడిపించి క్షేమంగా తిరిగి వచ్చేలాగా మా పరిచర్య కోసం, మా ప్రయాణం కోసం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక.